హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నాటుకోడి పులుసు అండి. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈరోజు నా స్టైల్లో నేను చేసి చూపిస్తానండి. ఇది రాగి సంకట్లోకి, చపాతీలోకి, పుల్కా, రైసు దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుందండి. బిర్యానీస్లో కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఈరోజు నా పద్ధతిలో నేను చేసి చూపిస్తానండి. దీనికోసం నేను కేజీన్నర నాటుకోడి తీసుకున్నానండి. ఈ కేజీన్నర నాటుకోడిని ఒక 2 సార్లు కడిగి ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకుందాము. దీనికోసం 3/4 పసుపు వేసుకొని, 1 స్పూన్ వరకు కారం వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాము. ఈ సాల్ట్ వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా అంతా కలిసేలా మిక్స్ చేసుకుందామండి. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మన ఛానల్లో ఉందండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు చూసి ట్రై చేయండి. ఇది హోల్ మసాలా అండి, ఇది కూడా మనం చేసుకున్న మసాలానే. ఇది 1 స్పూన్ వేసుకున్నాను. ఇదంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఈ లింక్స్ 2 నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఇప్పుడు 1 గంట సేపు వరకు పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఇందులో మనం కొన్ని వెజిటేబుల్స్, స్పైసెస్ తీసుకున్నామండి. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, కొన్ని బిర్యానీ ఆకులు, ఇవి మాత్రమే తీసుకున్నానండి. ఇందులోకి వచ్చి ఇప్పుడు కాజు నట్స్, కొన్ని ఆనియన్స్ వచ్చి ఒక 5 ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుందాము. ఒక 12 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర అండి. ఇలా టమాటాలు ఒక 5 టమాటాల వరకు చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకుందాము. ఒక 30 గ్రామ్స్ వరకు రెడ్ చిల్లీస్ అండి. ఇలా ఎండుమిరపకాయల్ని తీసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనము మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా కూడా ఒక కుక్కర్లో వేసుకొని ఒక 4 విజిల్స్ వేయించుకుందామండి. ఒక 4 విజిల్స్ వేయించుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం తీసుకున్న 30 గ్రాముల ఎండుమిరపకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుందామండి. ఇవన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం తీసుకున్న కాజు నట్స్ కొన్ని కూడా ఒక 50 గ్రామ్స్ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా కొంచెం రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం తీసుకున్నది సగం చెక్క కొబ్బరి ముక్కలండి. ఒక కొబ్బరిలో సగం ముక్క తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాము. ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకొని ఇలా ఈ 3 కలిపి పక్కన పెట్టుకుందామండి. కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇవంతా కూడా బాగా మిక్సీ పట్టుకుందామండి. ఇదంతా కూడా బాగా కొంచెం పేస్ట్ లాగా అయ్యేలాగా మిక్సీ పట్టుకుందాము. ముందు ఒకసారి ఇవన్నీ కూడా మిక్సీలోకి వేసుకొని ఒకసారి మిక్సీ తిప్పుదామండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసుకుందాము. ఈ విధంగా ఉన్న దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందామండి. ఈ విధంగా మిక్సీ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఇది హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి 150 ml వరకు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న స్పైసెస్ ఇందులోకి వేసుకుందాము. ఈ స్పైసెస్ వచ్చి 5 బిర్యానీ ఆకులు, ఒక 5 ఇలాచీ తీసుకున్నానండి, కొన్ని లవంగాలు తీసుకున్నాను, ఒక 6 పీసెస్ వరకు దాల్చిన చెక్క తీసుకున్నానండి. ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇలాగా ఆనియన్స్ అన్నీ కూడా ఇందులో వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఇవి కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చి మొత్తం అంతా కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఇందులో వేసుకుందామండి. ఇందులో కొన్ని టమాటాలు వేస్తున్నాను, ఇంకొన్ని ముక్కలు పక్కన పెట్టుకుందామండి. ఈ టమాటాలు వేసుకొని కొంచెం బాగా మగ్గిపోయిన తర్వాత అందులోకి ఒక 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్, ఒక 1/2 స్పూన్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని కొంచెం బాగా దగ్గరగా అయ్యేలాగా మిక్స్ చేసుకుందాం ఆనియన్స్ని. ఇప్పుడు ఇందులోకి మనము ఉడకబెట్టి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులోకి వేసేసి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా కొంచెంసేపు కుక్ చేసుకొని ఇదంతా బాగా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న ఇది రెడ్ చిల్లీసు, కాజు నట్స్, కోకోనట్ పేస్ట్ ఇందులో వేసేసుకొని బాగా కలుపుకుందామండి. ఇదంతా కూడా ఈ చికెన్కి పట్టేలాగా బాగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుందాము. ఇదంతా దీనికి బాగా దగ్గరగా అయ్యేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇది వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ దీన్ని బాగా కుక్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ ఇందులో వేసిన తర్వాత 5 మినిట్స్ కుక్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 స్పూను సాల్ట్ వేసుకుందామండి. 1 స్పూన్ సాల్ట్ వేసి నేను మిక్స్ చేసుకుంటున్నాను. మీరు టేస్ట్ చూసుకొని కొంచెం వేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. 1 స్పూన్ వేసుకొని నేను ఈ స్టేజ్లో మిక్స్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా దగ్గరగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుందామండి. ఒక 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకుందాము. ఇదంతా కూడా ఇలా వాటర్ వేసుకొని దీన్ని వాటర్ వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దగ్గరగా హైలో పెట్టుకొని ఈ స్టేజ్లో కొంచెం హైలో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిపై మూత పెట్టి మనము ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై మూత పెట్టుకుందామండి. మూత పెట్టి జస్ట్ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు కొన్ని ఈ స్టేజ్లో వేద్దామండి. వేసి ఇదంతా కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ వరకు మనము దీన్ని ఒక సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందామండి. ఇలా మొత్తం టమాటా ముక్కలన్నీ మిక్స్ చేసుకొని ఒక 20 మినిట్స్ దీన్ని కుక్ చేసుకుంటే మన నాటుకోడి పులుసు రెడీ అయిపోతుందండి. ఇలా 20 మినిట్స్ తర్వాత ఈ స్టేజ్లో ఉందండి.
ఇప్పుడు దీన్ని కొంచెం హైలో పెట్టుకొని బాగా దగ్గరగా కుక్ చేసుకుందాము. ఇలా మొత్తం అంతా కూడా కొంచెం దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసేస్తే మన నాటుకోడి పులుసు రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.